శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు విద్య, ఉద్యోగం, వ్యాపారం కలిసి రావాలంటే ఏం చేయాలి? జాతకానికి వీటన్నిటికీ సంబంధం ఉందా? దాని గురించి చెప్తున్నానండి. మన ఇంటిలో చాలామంది చదువుకునే పిల్లలు ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు, రెగ్యులర్గా క్రమశిక్షణగానే ఉంటారు. ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం వెనుకబడి ఉంటారు వాళ్ళు. అది ఎందుకు జరుగుతుంది అంటే వంశపారంపర్యంగా వచ్చిన సమస్యనా, లేకపోతే ఆ పిల్లవాడికి ఏదైనా మెంటలీగా ఇబ్బందికరంగా ఉందా, వర్క్ ప్రెజర్ అయిందా? ఇవన్నీ ఒక భాగం. దాంతోపాటు పిల్లవాడు చదువులు వెనుకబడడానికి జ్యోతిషంలో ఏమైనా లోపం ఉందా? ఇది కరెక్ట్. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, 10th క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు వీళ్ళ చదువు ఎలా ఉంటుంది అనే అంశాన్ని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. జ్యోతిషంలో ఎవరి జాతకంలోనైనా కానీ, విద్యార్థుల జాతకాలలో కానీ, పెద్దవాళ్ళ జాతకాలలో కానీ లగ్నం అనేది ప్రధానం. లగ్నం నుండి 4వ ఇల్లు చతుర్థ స్థానం అంటారు దాన్ని. ఆ చతుర్థ స్థానం అది విద్యాస్థానము, ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ వారి యొక్క ఇంటి స్థానము, మాతృస్థానం. ఆయన ఏ విధంగా చదువుతాడు, ఏ చదువు చదివితే ఆయన బాగా రాణిస్తారు, ఎందుకు వెనుకబడుతున్నాడు, ఏ సమయంలో వెనుకబడుతున్నాడు, దానికి కారణం ఏమిటి, దాన్ని ఏం చేస్తే బాగుంటుందని చెప్తుంది జ్యోతిష శాస్త్రం. నేను 100 జాతకాలను పరిశీలించిన తర్వాతనే చెప్పడం జరుగుతుంది. ఇది ఏదో నా ఉపన్యాసం గురించో కానీ, లేదా 10 మందిని ఏదో చేసి మాయ చేయాలనే ఉద్దేశం నాది కాదు. నేను 30 సంవత్సరాలు ఉద్యోగ వృత్తిలో ఉన్నాను. టీచింగ్లో, ఇంగ్లీష్ టీచర్గా రకరకాల పొజిషన్లో ఉన్నాను. అప్పుడు నేను చూసినప్పుడు తరగతిలో 30-40 మంది విద్యార్థులు ఉంటే ఒక ఇద్దరు వెనుకబడి, 4-5 వెనుకబడేవారు. సేమ్ పాఠం చెప్తున్నాం, వీళ్ళు ఎందుకు వెనుకబడ్డారు? నా పరిశోధనలో తేలింది వాళ్ళ జాతకంలో సమస్యలు ఉన్నాయని. కాకపోతే వారు మామూలుగా 10వ తరగతిలో పాస్ అయ్యి వాళ్ళు గ్రాడ్యుయేషన్కి వచ్చినాక టాప్ లెవెల్లో ఉన్నారు. కానీ ఆ లోపం మనం సరి చేసుకోగలిగితే, దానికి ఏదైనా పరిష్కార మార్గం తీసుకొని ఆ పిల్లవాడికి కనుక పరిష్కార మార్గాన్ని చెప్పి, తల్లిదండ్రులు ఆ బాధ్యతగా తీసుకొని ఏదైనా గ్రహం ఉంటే ఏదో ఒక రోజు కానీ, లేకపోతే అతని మెడలో ఒక లాకెట్ కానీ, లేదా ఒక మంత్రాన్ని కానీ నేర్పిస్తే అద్భుతం, ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఎందుకంటే చిన్న వయసులోనే మనం ఆ పిల్లవానికి సరి అయిన మార్గాన్ని సూచించి ఆయనకు ఒక చేదోడు వాదోడుగా ఉండి దైవానుగ్రహాన్ని పొందేట్టు చేస్తే అతని జీవితం వడ్డించిన విస్తరలా ఉంటుంది. లేకపోతే వెనుకబడిపోతారు. ఇక ఉన్నత స్థాయి చదువులు చదువుకున్న వాళ్ళు, ఈ ఉన్నత స్థాయి చదువుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు బాగా ఉండి, ఇంటర్మీడియట్ తర్వాత దుర్వ్యసనాలకు పాలైపోయి పూర్తిగా ఎడ్యుకేషన్ అంతా మధ్యలో ఆగిపోతూ ఉంటారు. మరి కుటుంబీకంలో అందరూ ఎడ్యుకేటెడ్సే ఉంటారు, కానీ ఈ అబ్బాయి ఒక్కడే దారి తప్పుతాడు. దానికి కారణం చుట్టూ నేబర్స్ కానీ, తన కుటుంబ నేపథ్యం కాదు. అన్ని వసతులు కల్పించిన పిల్లవాడు చదువుతలేడు, మనసు ఒకవైపుకు పోతున్నదంటే దానికి కారణం అక్కడ 4వ ఇంటిలో, 9వ ఇంటిలో జాతకలోపం. ఆ దశ వచ్చినప్పుడు నువ్వే కాదు, నేనే కాదు, ఎవరైనా కానీ ఒక మంచి దశ వచ్చినప్పుడు అద్భుతంగా ఉంటారు. ఒక చెడు దశ వచ్చినప్పుడు చెడు పాలవుతాడు. అప్పుడే మనం ఒడిసి పట్టుకొని ఆ దశ వచ్చినప్పుడు గుర్తించి దానికి తగిన పరిష్కారాన్ని కనుక సూచించుకుంటే మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఎందుకంటే పోయిన సమయం తిరిగి రాదు. అతని వయసు దాటిపోయిందంటే, ఎడ్యుకేషన్ పోయిందంటే దేనికి పనికిరాడు. ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. చదువుకునే దశలో చదువుకుంటూనే ఉండాలి, సంపాదించే దశలో సంపాదిస్తూ ఉండాలి, ఏ దశలో అయినా. కాబట్టి ఆ జాతక పరిష్కారం అనేది ఆ విద్యార్థికి, ఉన్నత చదువులు చదువుకునే వారికి 9వ ఇల్లు, 4వ ఇల్లు సహకరిస్తుంది. ఇకపోతే ఉద్యోగం దొరక్క బాధపడేవాళ్ళు, ప్రతి కుటుంబాలలో ఉద్యోగాలు లేక చాలా బాధపడుతుంటారు. అది ప్రైవేట్ రంగమే కానీ, ప్రభుత్వ రంగమే కానీ. ఉన్న చదువుకు ఉద్యోగం రావాలని ప్రభుత్వాన్ని నిందిస్తాం, లేదా ఇంకా ఇంటి వాళ్ళని నిందిస్తాం, చాతకంతనం అని బాధపడతాం. అది కాదు. ప్రభుత్వ రంగమే ఉద్యోగాలు కాదు, లక్షల రూపాయలు సంపాదించే ప్రైవేట్ రంగంలో వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. కొంతమంది అయితే ప్రభుత్వ ఉద్యోగాలు వద్దు అని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అంత పెద్దగా ఏముంది అందులో, ఇప్పుడు నేను 35,000 రూపాయలు నౌకరు చేయాలి, అదే కనుక నేను వేరే రంగానికి వెళ్ళాననుకో 1,00,000 రూపాయలు సంపాదిస్తాను. చాలా
గొప్పగా ఈ మధ్య కాలంలో నేను గమనించింది ప్రభుత్వ ఉద్యోగాల కంటే వెంపర్లాడే కంటే ప్రైవేట్ రంగంలోకి వెళ్ళి ఎంబీఏ చేసి కానీ సాఫ్ట్వేర్ చేసి కానీ మెకానిక్ ఇంజనీర్ చేసి కానీ విదేశాలకు వెళ్ళి కానీ అద్భుతంగా సంపాదిస్తున్నారు. కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా కావట్లేదు. దానికి కారణం నేను చెప్తున్నాను. లగ్నం నుంచి ఎవరి జాతకులు అయినా 10వ ఇంట్లో సరి అయిన గ్రహం ఉంటే, ఆ దశనాథుడు సరిగా ఉండేది ఉంటే, ఆ దశాధిపతి సరిగా ఉండేది ఉంటే, లేదా ఆ గ్రహము నీచపడేది ఉంటే మనకు ఇలాంటి ఫలితాలే వస్తాయి. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా జరగదు. అది నీపైన ప్రభావం చూపెట్టి మానసికంగా కుంగజేస్తుంది. నీవు ఏ ఉద్యానికి వెళ్ళా కాకుండా పోతూ ఉంటుంది. మనం అప్పుడు దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పెద్దవారిని తెలుసుకొని జ్యోతిషిని అనుసరించి, అంటే నేను 1000 రూపాయలు పెట్టి హోమాలు క్రతువులు చేసి పూజలు చేసేసి ఏదో చేసి మీకు ఖర్చు పెట్టమని అనట్లేదు. ఆ గ్రహాన్ని యొక్క మంత్రాన్ని తీసుకొని, లేదా ఆ గ్రహానికి సంబంధించిన ఒక రత్నాన్ని ధారణ చేసి, లేదా ఆ గ్రహానికి సంబంధించిన ఒక చిన్న యంత్రాన్ని తీసుకొని దానికి కావాల్సిన క్రతువులు చేస్తే మనసు ప్రశాంతంగా అవుతుంది. అప్పుడు నిలకడగా మనస్సుతో ఉండి నీకు ఉద్యోగం లభిస్తుంది. ఇకపోతే వ్యాపారం. ఇక వ్యాపార రంగంలో చేస్తూనే ఉన్నాం, 10 ఏళ్ళు 20 ఏళ్ళుగా చేస్తూనే ఉన్నాం. అదే జీవితం. ఉదయం లేవగానే కొట్టు తీయడం, అన్ని పచార్లు చేయడం, అవన్నీ చేసుకోవడం, అదే మూసలోని జీవితం. 10 ఏళ్ళైనా కానీ దాన్ని పట్టించుకోకుండా ఎందుకు నేను డెవలప్ అయితే లేని ఆలోచన లేకుండా జీవితాన్ని నెట్టేసుకుంటూ వస్తూనే ఉంటారు. ఇదే నా జీవితం. అలవాటు అయిపోయారు అంతే. నేను ఎందుకు అభివృద్ధి అయితే లేను, దేనికి అభివృద్ధి అయితే లేను, ఏమి కారణం చేత నేను ఉన్నాను, నాకంటే కొత్తగా పెట్టిన వాళ్ళు డెవలప్ అవుతున్నారు, మరి వారి సంగతి ఏమిటని ఆలోచన చేయరు. వచ్చామా, లేచామా, చేశామా, అదే 20,000 15,000 20,000 జీవితం నడుస్తూ ఉంటుంది. ఇలా జరగడానికి కారణం ఏమిటి? 10వ ఇంట్లో కనుక సరైన గ్రహం ఉండేది ఉంటే, 2వ ఇంట్లో 11వ ఇంట్లో ఈ 3 కనుక చూసేది ఉంటే, వారి యొక్క లాభస్థానం ఏమిటి, వాళ్ళ ఆర్థిక స్థానం ఏమిటి, వారి యొక్క వృత్తి స్థానం ఏమిటి, ఈ 3 విభాగాలు కనుక పరిశీలించి దాన్ని సరియైన మార్గంలో ఉంచుకొని, ఏ గ్రహమైతే లోపం ఉందో ఆ గ్రహానికి సరియైన పరిహారం చేసి, లేదా ఆ మంత్రాన్ని పట్టేసుకొని రోజుకి ఎన్నిసార్లు చదవాలి, ఏ విధంగా చదవాలి, ఏ విధంగా ఆరాధించాలి కనుక తెలుసుకుంటే జరుగుతూ ఉంటుంది. ఇది ఏమైనా గోచారం పట్టేసుకుంటారు. నాది కన్యారాశి, నాది కుంభరాశి. ఈ గోచారం వల్ల జరిగేది ఏంటి? కేవలం కొన్ని నెలలు మాత్రమే వెసులుబాటు జరుగుతుంది. జాతకం అనేది జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. ఇది వందల వేల సంవత్సరాల నుంచి మహర్షులు అందించిన గొప్ప వరం. కాబట్టి విద్యా విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ మీకు ఏదైనా సహాయం కావాలనుకుంటే, మీరు అభివృద్ధి కావాలని మీరు అనుకుంటే, మనస్ఫూర్తిగా అనుకుంటే, ఈ కింది నెంబర్కు ఫోన్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకొని సరిగ్గా విశ్లేషిస్తాను. రోజు 5 జాతకాల కంటే ఎక్కువ విశ్లేషించను. నేను కమర్షియల్గా ఉండే వ్యక్తిని కాదు. మంచిగా మీకు జాతకాన్ని తెలియజేసి మీ అభివృద్ధికి తోడ్పడతాను. ఉంటానండి. మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.